హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ద సీడ్ ఆఫ్ ట్రూత్ అనేటువంటి స్టోరీని మనం తెలుసుకుందాం. విద్యాధర వాజ్ ద కింగ్ ఆఫ్ గాంధార. ఓకే, సో విద్యాధర అనేటువంటి రాజుగారు గాంధార అనేటువంటి ప్రాంతానికి రాజుగా వ్యవహరిస్తూ ఉన్నారు. హీ వాజ్ ఎ జస్ట్ అండ్ వైస్ కింగ్. ఆయన చాలా తెలివైనటువంటి వాడు. ద కింగ్ వాజ్ ఫాండ్ ఆఫ్ గార్డెనింగ్. ఆయనకి తోటలు లేదంటే చెట్లు పెంచడం అనేటువంటిది ఆయనకి చాలా బాగా ఇష్టమైనటువంటిది. ఆ తోటల్ని జాగ్రత్త చేయడం కూడా ఆయనకి బాగా ఇష్టం. హీ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గార్డెనింగ్. ఆ యొక్క మొక్కలు నాటడంలో అతనికి చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించడం అంటే ఇష్టం అనమాట. ద కింగ్ డిడ్ నాట్ హ్యావ్ చిల్డ్రన్. ఆ యొక్క రాజుగారికి పాపం పిల్లలు లేరనమాట. యాజ్ ద కింగ్ గ్రూ ఓల్డర్, సో ఆయన ఎప్పుడైతే ఉన్నాడో వృద్ధుడైపోతున్నాడో, ఎవ్రీ వన్ గాట్ మోర్ అండ్ మోర్ వరీడ్. సో అప్పుడు వాళ్ళందరికీ కూడా చాలా బాధ కలిగింది, చాలా కంగారు పడిపోతూ ఉన్నారు. ఆయన వృద్ధులైపోతూ ఉన్నారని చెప్పి. హూ వుడ్ టేక్ ఓవర్ ద కింగ్డమ్ ఆఫ్టర్ హిమ్. అతని తర్వాత ఎవరు ఈ యొక్క రాజ్యం యొక్క పరిపాలనని వారి యొక్క చేతుల్లోకి తీసుకుంటారు, ఈ యొక్క బాధ్యతని అని చెప్పి. టు ఫైండ్ ఏ సక్సెసర్, ఆ విజయాన్ని చేకూర్చుకున్నటువంటి వారు ఎవరో తెలుసుకోవడం కోసం ద కింగ్ థాట్ ఆఫ్ అన్ ఐడియా. అప్పుడు రాజుగారు ఒక ఐడియాని వేశారనమాట. సో అదేంటి అంటే, హీ డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ సమ్ సీడ్స్ టు ఆల్ ద చిల్డ్రన్ ఇన్ ద కంట్రీ. రాజ్యంలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరికీ కూడా చక్కగా విత్తనాలన్నీ కూడా ఇచ్చాడనమాట. ద చైల్డ్ హూ గ్రోస్ ద బిగ్గెస్ట్ హెల్దియెస్ట్ ప్లాంట్ విల్ బికమ్ ప్రిన్స్ ఆర్ ద ప్రిన్సెస్. అతను ఏం చెప్పాడు అంటే, ఎవరైతే విత్తనాలను తీసుకొని మంచి మొక్కల్ని పెంచుతారో, చాలా ఎత్తుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి పెద్ద చెట్టుని ఎవరైతే పెంచి తీసుకొస్తారో, సో వాళ్ళే యువరాజు గాని యువరాణి గాని అవుతారు అన్న విషయాన్ని చెప్పారు. దే కెన్ టేక్ 3 months ఫర్ ఇట్. దానికోసం 3 నెలల వ్యవధి కూడా వారు తీసుకోవచ్చు అని చెప్పారు. ద కింగ్ ఆర్డర్డ్ హిస్ మినిస్టర్ టు మేక్ అన్ అనౌన్స్మెంట్. అప్పుడు రాజుగారు చెప్పారు, ఈ యొక్క విషయాన్ని మంత్రి గారికి అందరికీ తెలిసేలాగా ఈ విషయాన్ని నువ్వు చెప్పు అని చెప్పి మంత్రి గారికి చెప్పారు. ద నెక్స్ట్ డే ఏ లాంగ్ లైన్ ఆఫ్ యాంగ్షియస్ పేరెంట్స్. ఓకే, సో మరుసటి రోజు చాలా మంది తల్లిదండ్రులు చాలా ఆసక్తిగా ఆతృతగా వచ్చారనమాట. అండ్ చిల్డ్రన్ గ్యాదర్డ్ అవుట్ సైడ్ ద ప్యాలెస్ టు గెట్ ఏ సీడ్. ఓకే, సో పిల్లలు కూడా కొంతమంది వచ్చారు. సో ఆ పిల్లలందరూ కూడా రాజుగారు ఇచ్చేటువంటి విత్తనాన్ని తీసుకోవడానికి చాలా ఆతృతగా ఉన్నారు. అండ్ టు గ్రో ద బెస్ట్ ప్లాంట్. ఓకే, పెద్ద చెట్టుని మంచి చెట్టుని పెంచాలని చెప్పి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. పింగాల ఏ పువర్ ఫార్మర్ సన్ టు గాట్ ఏ సీడ్. పింగాల అనేటువంటి వాడు ఒక పేద రైతు యొక్క కుమారుడు అనమాట. సో ఆయన కూడా ఒక విత్తనాన్ని తీసుకున్నాడు. హీ సోడ్ ఇట్ ఇన్ ఏ పాట్ ఇన్ హిస్ గార్డెన్. అతను ఏం చేశాడు అంటే, దాన్ని అతని దగ్గర ఉన్నటువంటి కుండీలో చక్కగా నాటాడనమాట. హీ టుక్ గ్రేట్ కేర్ ఆఫ్ ద సీడ్. అతను ఏం చేశాడు, ఆ యొక్క విత్తనాన్ని చాలా భద్రపరుస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పింగాల వాటర్డ్ అండ్ యాడెడ్ మాన్యూర్ టు ద సీడ్. ఓకే, పింగాల ఏం చేశాడు, నీళ్లు పోస్తున్నాడు ఆ యొక్క విత్తనానికి, మంచిగా ఎరువు వేస్తూ ఉన్నాడు. బట్ ద సీడ్ డిడ్ నాట్ స్ప్రౌట్. కానీ ఆ యొక్క విత్తనంలో నుండి మొలక అనేటువంటిది రావట్లేదు. డెస్పరేట్లీ పింగాల చేంజ్ ద సాయిల్. ఇంకా ట్రాన్స్ఫర్డ్ ద సీడ్ టు అనదర్ పాట్. ఓకే, సో ఈ యొక్క విత్తనాన్ని తీసుకొని ఈ విత్తనాన్ని ఇంకొక మట్టి ఉన్నటువంటి కుండీలోకి మార్చాడు. వీక్స్ అండ్ మంత్స్ పాస్డ్. వారాలు అయిపోయినాయి, నెలలు అయిపోయినాయి, బట్ నథింగ్ హ్యాపెండ్. ఏమీ జరగలేదన్నమాట. సో వీక్స్ అండ్ మంత్స్ పాస్డ్. ద నెక్స్ట్ డే హీ సా చిల్డ్రన్ వాకింగ్ టు ద ప్యాలెస్ విత్ దేర్ వెల్ గ్రోన్ ప్లాంట్స్. తర్వాత రాజుగారు చూస్తున్నారు, పిల్లలందరినీ బాగా ఎదిగినటువంటి మొక్కల్ని తీసుకొని రాజ్యంలోకి నడుస్తూ రావడం రాజుగారు గమనించారు. పింగాల స్టూడ్ వాచింగ్ దెమ్ సాడ్లీ. పింగాల మాత్రం అతని యొక్క చెట్టు ఏమాత్రం ఎదగలేదని చెప్పి వారిని బాధగా చూస్తూ ఉన్నాడు. పింగాలాస్ ఫాదర్ అబ్జర్వ్డ్ హిస్ సన్ వర్కింగ్ హార్డ్ టు మేక్ ద సీడ్ స్ప్రౌట్. కానీ పింగాల వారి యొక్క నాన్నగారు మాత్రం అతను ఎంత ప్రయాసపడి ఆ యొక్క విత్తనాన్ని మొలకెత్తించాలి, అది మొలకెత్తిన తర్వాత మొక్కగా చేయాలి, చెట్టుగా చేయాలని ఎంత ప్రయాసపడ్డాడో పిల్లాడి యొక్క ప్రయాస అంతా కూడా తండ్రిగా అతను చూశాడు. హీ ఫెల్ సారీ పింగాల. ఓకే, సో పింగాలని చూసి చాలా బాధపడ్డాడు అనమాట తండ్రి గారు కూడా. హీ సెడ్ టు హిస్ సన్ టేక్ ద ఎంప్టీ పాట్. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, ఖాళీ కుండి నువ్వు తీసుకోనరా, అట్లీస్ట్ ద కింగ్ విల్ నో దట్ యూ ట్రైడ్ యువర్ బెస్ట్. ఎందుకంటే నువ్వు ఆ యొక్క కుండిని తీసుకొచ్చినప్పుడు నువ్వు కష్టపడ్డావు, ఎంతో ప్రయాసపడ్డావు అన్నది రాజుగారు అర్థం చేసుకుంటారు అని చెప్పాడు. సో పింగాల జాయిన్ ది అదర్స్ అవుట్ సైడ్ ద ప్యాలెస్. సో ఇంకా అందరితో పాటు అతను కూడా నిలబడ్డాడు అనమాట. హోల్డింగ్ అన్ ఎంప్టీ పాట్ ఇన్ హిస్ హ్యాండ్. అతని యొక్క చేతిలో ఒక ఖాళీ కుండి అనేటువంటిది పట్టుకొని నిలబడ్డాడు. ది అదర్ చిల్డ్రన్ లాఫ్డ్ ఎట్ హిమ్. ఆ మిగతా పిల్లలందరూ కూడా అతను చూసి నవ్వారు. కింగ్ అరైవ్డ్ అండ్ లుక్డ్ ఎట్ ద ప్లాంట్స్. అప్పుడు రాజుగారు ప్రత్యక్షం అయ్యారు, అందరి దగ్గర ఉన్నటువంటి మొక్కలన్నిటిని కూడా చూశారు. ద చిల్డ్రన్ గ్యాదర్డ్ ఇన్ ద కర్ట్ యార్డ్ ఆఫ్ ద ప్యాలెస్. ఓకే, సో అందరూ కూడా రాజ్యంలో అక్కడ నిలబడ్డారు. విత్ ద ఫ్లవరీ పాట్స్. వాళ్ళ దగ్గర అన్ని కూడా చక్కగా పూలు ఉన్నటువంటి చెట్లు, పూలు ఉన్నటువంటి మొక్కలు ఉన్నటువంటి కుండీలు పట్టుకొని ఉన్నారు. రెడ్, బ్లూ, ఎల్లో. ఓకే, సో రకరకాల రంగులు ఉన్నాయి. ఎరుపు రంగు, బ్లూ రంగు, అట్లాగే ఎల్లో రంగు. ఓకే, సో పసుపు రంగు కూడా అనమాట. ద కర్ట్ యార్డ్ హ్యాడ్ టర్న్ ఇన్ టు ఎ బ్యూటిఫుల్ గార్డెన్.
ఆ యొక్క రాజ్యం యొక్క బయట ప్రదేశం ఏదైతే ఉందో సో అదంతా కూడా ఒక మంచి తోటలాగా మారిపోయింది అనమాట. ద కింగ్ లుక్డ్ ఎట్ ద చిల్డ్రన్ అమేజింగ్లీ. అప్పుడు రాజుగారు పిల్లలందరి వైపు చాలా ఆశ్చర్యంగా చూశాడనమాట. దేర్ ఫేసెస్ వర్ షైనింగ్ విత్ హోప్. వారి యొక్క ముఖాలన్నీ కూడా నిరీక్షణతో మెరిసిపోతూ ఉన్నాయి. బట్ ద కింగ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. రాజుగారికి మాత్రం ఏమాత్రం సంతోషం లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద లైన్ స్టూడ్ పింగాల. అందరికంటే చివర పింగాల నిలబడి ఉన్నాడు. వెన్ ద కింగ్ రీచ్ ద బాయ్. ఎప్పుడైతే ఆ పిల్లాడి దగ్గరికి రాజు వెళ్ళాడో హీ స్టాప్డ్. వై డిడ్ యూ కమ్ విత్ అన్ ఎంప్టీ పాట్. అక్కడ ఆగాడు. ఎందుకు నువ్వు ఖాళీ కుండితో వచ్చావు మై చైల్డ్, నా కుమారుడా. డిడ్ యువర్ సీడ్ నాట్ గ్రో ఇన్ టు ఏ ప్లాంట్. నీ యొక్క విత్తనంగా ఎదగలేదా అని అడిగాడు. ద కింగ్ ఎంక్వైర్డ్. అడిగాడు అనమాట. పింగాల హెల్ ఈస్ హెడ్ డౌన్ అండ్ సెడ్ ఫర్ గివ్ మీ యువర్ హైనెస్. అప్పుడు పింగాల తలదించుకొని చెప్తూ ఉన్నాడు, నన్ను క్షమించండి రాజా. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గ్రో ద సీడ్. నేను ఎంత ప్రయాసపడ్డాను ఆ యొక్క విత్తనాన్ని చక్కగా మొలిపించాలి అని చెప్పి. ఓకే, ఐ హ్యావ్ ద బెస్ట్ సాయిల్ అండ్ మాన్యూర్ టు ఇట్. ఓకే, సో దానికి మంచి మట్టనిచ్చాను, ఇంకా ఏంటి అంటే మంచి ఎరువునేసాను. బట్ ద సీడ్ డిడ్ నాట్ గ్రో. అయినా సరే ఆ యొక్క విత్తనం ఏమాత్రం కూడా ఎదగలేదన్నమాట. ద బాయ్ ఫెల్ట్ సాడ్. అప్పుడు పిల్లాడికి చాలా బాధ కలిగింది. స్మైల్ అపియర్డ్ ఆన్ ద కింగ్స్ ఫేస్. రాజుగారి యొక్క ముఖం మీద నవ్వు వచ్చింది అనమాట. హీ హగ్ పింగాల. ఓకే, సో అప్పుడు పింగాలని చక్కగా హత్తుకున్నాడు రాజుగారు. అండ్ అనౌన్స్డ్, ఇంకా చెప్తూ ఉన్నాడు, హియర్ ఈస్ ద క్రౌన్ ప్రిన్స్. ఓకే, సో ఇదిగోండి కిరీటం కలిగినటువంటి యువరాజు గారు, ఈయనే నేను రాజుగా చేస్తున్నాను. ఐ హ్యాడ్ గివెన్ ఎవ్రీ వన్ రోస్టెడ్ సీడ్స్. ఓకే, సో నేను అందరికీ కూడా ఒకసారి వేయించినటువంటి విత్తనాలను మీకు ఇచ్చాను అనమాట. అంటే వేడి చేసినటువంటి విత్తనాలు వేయించాను, ఏపాను. విచ్ వుడ్ నెవర్ గ్రో. ఓకే, ఏపినటువంటి విత్తనాలు ఎప్పుడైనా సరే ఎదుగుతాయా? ఎదగో. ఓన్లీ దిస్ బాయ్ ఈజ్ ఆనెస్ట్. ఈ పిల్లాడు మాత్రమే చాలా నిజాయితీగా ఉన్నాడు. ఐఎమ్ షూర్ వన్ డే హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్ జస్ట్లీ. ఓకే, సో నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ పిల్లాడు రాజ్యాన్ని చాలా బాగా చాలా మంచిగా పరిపాలించగలడు అన్న విషయాన్ని రాజుగారు చెప్పారనమాట.